నమస్కారం అందరికి. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో మనకి యూనిట్ 3 లో యులిసిస్ అనే లెసన్ ఉంది. సో ఆ లెసన్ లో మనకి ఏముందా లెసన్ అని చెప్పి చూద్దాం. అదొక పోయం మనకి. సో ఫస్ట్ ఆథర్ ఇంట్రడక్షన్. ఇది మనకి ఎవరు రాశారు? ఆల్ఫ్రెడ్ టెనిసన్ రాశారు. సో ఇతను ఒక పోయెట్, లారెట్ ఆఫ్ ది యునైటెడ్ కింగ్డమ్, అంటే యూకే లో ఇతను ఒక పోయెట్ అంట. ఫర్ మచ్ విక్టోరియన్ పీరియడ్, అంటే చాలా ఇయర్స్ వరకు వర్క్ చేసినారంట. హీ authorized lyric poems such as The Charge of the Light Brigade, Break, 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 Tears, Idle Tears, The Lady of Shalott, and the longer works in memoriams and ideals of the king, her master of rhythm of rich descriptive imagery. సో ఇతను ఇక్కడ పైన మెన్షన్ చేసిన పోయమ్స్ అన్ని రాశారంట. ప్లస్ ఇతను ఒక మంచి రిథం ఇస్తారంటే, మంచి రిథం మంచి ఇస్తారంట, రిచ్ రిథం ఉంటదంట. అంటే ఈయన ఏమైనా మ్యూజిక్స్ రాస్తే ఆ పాటలో ఉండే రిథం ఎలా ఉంటదంట, చాలా రిచ్ గా ఉంటదంట. ఇంకా ఆయన పలికేటప్పుడు అంటే అతను పోయమ్స్ వింటుంటే ఇట్లా కళ్ళ ముందు ఇమేజెస్ ఇట్లా ఉన్నట్టు అనిపిస్తదంట. టెనిసన్ wrote in a variety of poetic styles and on a wide range of subject matter. He has remained popular of this day. His works are frequently anthologized and lines from his poems are often quoted. సో ఇతను ఎలా అంట, చాలా వెరైటీగా పోయమ్స్ రాసేవాళ్ళంట. అంటే అందరికంటే యూనిక్ గా రాసేవారంట. ఇంక ఇతను ఒక పాపులర్ పోయెట్ అంట, చాలా పాపులర్ పోయెట్ అంట. ఇంక ఇతను ఏవైతే రాసే లైన్స్ ఉంటాయో వీటిని ఎలా యూజ్ చేసుకుంటారంటే కోట్స్ లాగా. లైక్ ఇప్పుడు మనం కోట్స్ రాస్తాం కదా నార్మల్ గా, ఏమన్నా సింగిల్ లైన్ లో కోట్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఇతను పోయమ్స్ నుంచి తీసుకుంటారంట. అంటే అంత బాగుంటాయి అంటే ఇతను పోయమ్స్. సో ఫస్ట్ యులిసిస్ అనే లెసన్ చూద్దాం, పోయం చూద్దాం ఏముందో. టెనిసన్ వాజ్ ఆఫన్ ప్రైజ్డ్ యాజ్ ద గ్రేటెస్ట్ పోయెట్ ఆఫ్ 19th century. సో టెనిసన్ అనే వ్యక్తి అంటే ఎవరు, మన పోయెట్ ఎవరైతే ఉందో అతను 19th century ఉన్న గ్రేటెస్ట్ పోయెట్ అంట. హీ వాజ్ ఫేమస్ ఫర్ హిస్ ఫెలిసిటీ ఆఫ్ ఫ్రేజ్ అండ్ లిక్విడ్ మ్యూజికల్ ఫ్లో ఆఫ్ హిస్ వర్స్. సో ఇతను దేని వల్ల ఫేమస్ అంట, ఇతను లిక్విడ్ మ్యూజికల్ ఫ్లో అంటే ఇతను మ్యూజిక్ వల్ల ఇతను చాలా ఫేమస్ అంట, ఇతను పోయంలో ఉన్న మ్యూజిక్ వల్ల. యులిసిస్ రిటర్న్ బై హిమ్ రిఫ్లెక్ట్స్ ద స్పిరిట్ ఆఫ్ 19th century. యులిసిస్ అనే పోయం ఇతను రాసిండు కదా, సో దానివల్ల ఏం రిఫ్లెక్ట్ అవుతుందంట, ఏదైతే 19th century లో స్పిరిట్ ఉందో దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటదంట ఈ పోయం. ఇన్ దిస్ పోయం హీ రోట్ అబౌట్ అన్ ఓల్డ్ సెయిలర్ అండ్ అ వారియర్ ఆఫ్ గ్రీక్. సో ఇందులో ఎవరి గురించి రాసిందంట, ఒక ఓల్డ్ సెయిలర్, ఇంకొక వారియర్ గురించి. ఎక్కడుంటారు ఆ వారియర్? గ్రీక్ లో ఉండే ఒక వారియర్ గురించి. నెక్స్ట్ యులిసిస్ వాజ్ అ కింగ్ ఆఫ్ ఇథాకా. సో యులిసిస్ అనే పర్సన్ ఎవరంట, ఒక కింగ్ అంట ఇథాకాలో. హీ పార్టిసిపేటెడ్ ఇన్ ద ట్రోజాన్ వార్. ఏదైతే ట్రోజాన్ వార్ అయిందో అందులో కూడా పార్టిసిపేట్ చేసిందంట. ఎవరు? యులిసిస్. యులిసిస్ అంటే ఎవరు? ఇప్పుడు మనకి ఇక్కడ ఒక కింగ్ నేమ్ పెట్టిండి తన పోయం కి. ఆఫ్టర్ 10 years ఆఫ్ ది వార్ ఈ రిటర్న్ టు హిస్ ఐలాండ్ ఆఫ్ ఇథాకా. ఏదైతే ఈ ట్రోజాన్ వార్ ఉందో ఆ వార్ అయిపోయిన తర్వాత 10 years తర్వాత తను ఇథాకాకి మళ్ళీ రిటర్న్ వచ్చిందంట. ఎవరు? యులిసిస్. ఇన్ ద పోయం వి ఫైండ్ హిమ్ ఇన్ ది లాస్ట్ ఇయర్స్ సెట్టింగ్ ఇన్ అవుట్ ఆఫ్ సర్చ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అడ్వెంచర్. సో లాస్ట్ ఎప్పుడైతే అతను యుద్ధం చేసేసి తిరిగి వచ్చేసిండో, అంటే అతను చివరి రోజుల్లో, అంటే చనిపోవడానికి ఇంకా కొన్ని డేస్ ఉంటాయి కదా, సో దాన్ని లాస్ట్ ఇయర్స్ అంటారు. సో అలాంటి టైంలో అతను దేన్ని సర్చ్ చేస్తుందంట, నాలెడ్జ్ ఇంకా అడ్వెంచర్ ని సర్చ్ చేస్తున్నాడంట. ఎవరు? యులిసిస్. He tries to inspire his marines to come to voyage along with him to pursue knowledge. సో ఇతను ఏమనుకుంటుండంట, అతను ఇంకా నాలెడ్జ్ ఇంకా గెయిన్ చేయాలని అనుకుంటుండంట అంత చివరి ఏజ్ లో కూడా, అంటే అంత ఓల్డ్ ఏజ్ లో కూడా. చాలా మంది ఏమనుకుంటారు, అరే కింగ్ ని కదా, ఓల్డ్ ఏజ్ లో ఎంజాయ్ చేద్దాం, మంచిగా ఫుల్ డబ్బులు సంపాదించుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా టెన్షన్ ఎందుకు అని అనుకుంటారు కదా. సో ఇతను అలా కాదంట, అంత ఓల్డ్ ఏజ్ లో కూడా అతను ఇంకా నాలెడ్జ్ ని గెయిన్ చేయాలని అనుకుంటున్నాడంట. Ulysses begins by telling them that he is disgusted with the work he has been doing. సో అతను ఏదైతే అతను వర్క్ చేస్తున్నో దానివల్ల అతను చాలా చిరాకు ఉందంట. అంటే ఏదైతే కింగ్ డ్యూటీ ఉందో దానివల్ల అతను చాలా చిరాకు అయిపోయిందంట. ఇంకా he is weary of the quite dull monotonous life and he has been leading in the company of an aged wife and among the barren cracks of Ithaca. సో ఇన్ని రోజుల నుంచి అతను బోరింగ్ లైఫ్ స్పెండ్ చేస్తుండే, అతనికి ఒక వైఫ్ ఉందంట, తను కూడా ఓల్డ్ అయిపోయిందంట. ప్లస్ ఇంకా ఏదైతే ఇథాకా అంటే అతను ఉండే ప్లేస్ లో పీపుల్ తోని బతుకుతూ అతను ఒక బోరింగ్ లైఫ్ లీడ్ చేసి ఇన్ని రోజులని అనుకున్నాంట. He feels that the work of dispensing unsatisfactory laws and administering a rude and simple kind of justice to the wild and uncivilized people of Ithaca. ఇన్ని రోజుల నుంచి అక్కడ పరిపాలిస్తూ వాళ్ళకి న్యాయం చేస్తూ వాళ్ళ గురించి అంటే వాళ్ళని చూసుకుంటూ ఉండి ఇన్ని రోజులు ఇథాకాలో ఉన్నాడంట అతను. Who cannot appreciate his idols, is too pretty to do any good to him. He loves activity and he can never give up
He is longing to travel. He has lived a life of adventure and excitement. సో అతను ఏమనుకున్నంట, అరే ఇన్ని ఇయర్స్ నేను బోరింగ్ ఉన్నానని అసలు ఏం చేయలేదని చెప్పి ఇట్లా అనుకుంటున్నంట. బట్ అతను ఆయన లైఫ్ ఎలా లీడ్ చేసినంట, చాలా అడ్వెంచర్ ఇంకా ఎక్సైట్మెంట్ తో లీడ్ చేసిందంట. హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ యాక్షన్. చాలా యాక్షన్ అంటే ఇప్పుడు కింగ్ అంటే ఆబ్వియస్ గా ఫైట్స్ అవన్నీ ఉంటాయి కదా వార్స్ లో. సో ఇతను ఒక చాలా యాక్షన్ లైఫ్ అంటే చాలా ఫైట్స్ చేసిన వ్యక్తి అంటే ఇతను. He has fought so many battles. చాలా యుద్ధాలు చేసిందంట. But he is not content to live on its recollection. అంటే ఇంకా అతను అన్ని ఫైట్ చేసినా కూడా అతను ఇంకా దాని గురించి ఊహించుకొని సంతోషంగా లేడంట. His past experiences invite him to sail beyond sunset and follow knowledge like a sinking star. సో ఇన్ని రోజులు ఇట్లా కింగ్ లాగా చేసింది కదా, సో ఇంకా అతనికి నచ్చుతలేదంట అతను చేసే వర్క్. అతనికి ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలందంట. హీ వర్క్డ్ ఫర్ ఇయర్స్ ఫర్ మోర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. చాలా ఇయర్స్ వర్క్ చేసిందంట నాలెడ్జ్ ఇంకా ఎక్స్పీరియన్స్ కోసం. He likes to do some work of noble note. In the last few years of his life, he wants to drink life to the least. సో ఇతను ఏమనుకుంటున్నంట, ఇంకా అతను లాస్ట్ డేస్ కదా అవి, సో అతని లైఫ్ ని అతను చాలా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నంట. He declares his determination to set out his audacious voyage once again. He tells his companion that he entrusts his kingdom to his son. సో ఇంకా అతను ఏమనుకుంటున్నంట, వాళ్ళ వైఫ్ కి చెప్పి వాళ్ళ కొడుకుకి ఏదైతే ఆ కిరీటం ఉందో అంటే కింగ్డమ్ లో పదవి ఉందో అది కింగ్ లాగా అతనికి వాళ్ళ కొడుకుకి ఇచ్చేసి ఇంకా అతను నాలెడ్జ్ ఇంకా అడ్వెంచర్ చేయాలని అనుకుంటున్నాంట. Telemachus, a worthy successor. Telemachus is disciplined, refined and is capable of civilian Ithacians gradually. సో వాళ్ళ కొడుకు పేరు ఏంటిది, టెలిమాకస్. సో అతనంట చాలా క్యాపబుల్ అంట, కింగ్ పదవి తీసుకునే హరువుడు అంట అతను. అంటే అతనిలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయంట ఇథాకా పీపుల్ ని చూసుకునే దగ్గ. హీ విల్ డిశ్చార్జ్ ద కామన్ డ్యూటీస్ ఆఫ్ లైఫ్ సాటిస్ఫాక్టరీలీ. అంటే చాలా మంచిగా చూసుకుంటాడు కామన్ అంటే ఏమైనా డ్యూటీస్ ఉన్నా లేదంటే పీపుల్ ని అయినా చూసుకోవడంలోనన్నా చాలా మంచిగా చూసుకుంటాడంట. He will render affectionate services to all and pay proper worship to the household gods. ఈయన చాలా ఎఫెక్షనేట్ గా అంటే చాలా మంచిగా ప్రవర్తిస్తాడంట అందరితో. With his band of followers, he sets out with a hunger heart in search of knowledge and adventure. అలా అంతే వాళ్ళ కొడుకుకి అప్పగించేసిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళినంట, నాలెడ్జ్ ఇంకా అడ్వెంచర్ ని సర్చ్ చేయడానికి బయలుదేరినంట. ఇంకా he tries with brave and noble words to rouse and kindle the love of adventure in his mariners. సో ఇంకా అతను ఒక సూర్యుడు ఉదయించినట్టు ఉదయించుదామని చెప్పి ఇంకా అతను బయలుదేరినంట నాలెడ్జ్ ని వెతుకుతూ. ఫిజికల్లీ దే మే బి ఓల్డ్ అండ్ వీక్. ఫిజికల్లీ వాళ్ళు ఓల్డ్ ఉన్నా సరే, ఆయన ఓల్డ్ ఉన్నాడు వీక్ ఉన్నాడు అని అనుకుందాం. బట్ దే హ్యావ్ అన్ అన్కరేబుల్ సోల్. అంటే పిరికి ఉంటారు కదా, సో అలాంటి ఆత్మ లేదంట వాళ్ళ దగ్గర. చాలా ధైర్యవంతమైన ఆత్మ ఉందంట. వాళ్ళు ముసలి వాళ్ళైనా వీక్ అయినా సరే వాళ్ళ దగ్గర ధైర్యవంతమైన గుండు ఉంది అని చెప్పి అంటున్నారు. నథింగ్ క్యాన్ చెక్ దేర్ స్పిరిట్ ఆఫ్ అడ్వెంచర్. ఏది వాళ్ళని అంటే చేయలేవు అని అనలేమంట. వాళ్ళు ఏది ఉన్నా సరే చేయగలుగుతారు అని, అంత స్ట్రాంగ్ ఉన్నారంట వాళ్ళు. దే మే రీచ్ ద హ్యాపీ ఇజల్స్ ఆర్ దే మే డైస్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి నచ్చిన పాత్ వెతుక్కుంటూ వెళ్ళినారు కదా, సో వాళ్ళు దాన్ని రీచ్ అవ్వచ్చు లేదంటే మధ్యలోనే చనిపోవచ్చు. బట్ దే వాంట్ టు పర్స్యూ నాలెడ్జ్ బియాండ్ ద బాండ్స్ ఆఫ్ హ్యూమన్ థాట్. సో వాళ్ళు ఏమనుకున్నారంట, చనిపోయినా పర్లేదు బట్ ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేయాలని చెప్పి అనుకుంటున్నారంట. హీ ఎగ్జార్ట్స్ దెమ్ టు బీ ఫుల్ ఆఫ్ హోప్ అండ్ కరేజ్. చాలా హోప్ ఇంకా కరేజ్ అంటే ధైర్యం నింపుకొని అతను బయలుదేరుతున్నాడంట. thus the Greek hero Ulysses foresees the modern spirit of adventure and exploration of unknown. సో అతను ఏంటంట ఒక గ్రీక్ హీరో. అంటే ఇప్పుడు సపోజ్ అతను ఎంత గ్రేట్ హీరో అంటే ఎవరన్నా ఏజ్ లో అంత సంపాదించి అన్ని వార్స్ లో గెలిచి ఫుల్ డబ్బులుండి అన్ని ఉన్న తర్వాత ఓల్డ్ ఏజ్ లో ఏమనుకుంటారు, రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. బట్ అతను ఎంత డిఫరెంట్ అయితే ఆ ఓల్డ్ ఏజ్ లో కూడా ఏదో ఒకటి అడ్వెంచర్ చేయాలి లేదంటే ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అతను ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుని అతను ఏం చేసిండు, ఆ ఓల్డ్ ఏజ్ లో వీక్ ఉన్నా సరే ఇంట్లో నుంచి బయలుదేరినారు. ఎలా బయలుదేరినారు, చాలా కరేజ్ తోని హోప్ తోని బయలుదేరినారు. నెక్స్ట్ ఏంటంట, యూలిసిస్ ఫోర్సీస్ ద మోడర్న్ స్పిరిట్. అంటే ఇంకా అతను ఇన్ని రోజులు ఆ ఏదైతే డిస్గస్టింగ్ లైఫ్ లేదంటే ఏదైతే బోర్డ్ లైఫ్ స్పెండ్ చేసినాడో దాని నుంచి బయటకు వెళ్దామని చెప్పి అనుకున్నాడంట. సో ఎందుకు మనకి పోయం రాసినారంటే యూలిసిస్ ఆ ఏజ్
ఆ ఏజ్ లో కూడా అంత చేయాలని చెప్పి అతనిలో కరేజ్ ఉంటే మనం ఇంకా స్టిల్ చాలా యంగ్ ఉన్నాం కదా, సో చాలా యూత్ పీపుల్ కదా ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు, సో వాళ్ళెందుకు ఆ పొజిషన్ కి రీచ్ అవ్వలేకపోతున్నారు, ఇంకా ఏదో ఒకటి చేయాలి లైఫ్ లో అని ఎందుకు అనుకోవట్లేదు అని చెప్పి మనకి పోయేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లెసన్ ఇచ్చినారు. అంటే వాళ్ళ నుంచి అన్నా మనం నేర్చుకుంటామని చెప్పి. ఏం నేర్చుకోవాలి, ఏదో మనం వార్ చేసేసి అలా కాదు. ఏం నేర్చుకోవాలంటే మనము లైఫ్ లో ఏదో ఒకటి నేర్చుకోవాలి, గెయిన్ చేయాలని చెప్పి, థింక్ చేయాలని చెప్పి మనకి ఈ పోయం ఇచ్చినారు. సో ఇది మనకి యులిసిస్ పోయం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రోజ్ లెసన్ ఉందా చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.